హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. మధ్యాహ్నం అవటం వల్ల హోటల్లో అంతగా రద్దీ లేదు. ఫ్యామిలీ రూమ్స్ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. సర్వర్లు కూడా చేతి నిండా పని లేనట్లు తాపీగా అటు ఇటు తిరుగుతున్నారు. అనంత్, రోజా ఇద్దరు వచ్చి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. సర్వర్ దగ్గరకు రాగానే అనంత్ వేళ్లతో చూపిస్తూ 2 కాఫీ అన్నాడు. వట్టి కాఫీయేనా? నిరాశగా చూసింది రోజా. మరి టిఫిన్ కూడా తింటావా? ఏం తింటావు? భలే వాడివే నువ్వు. ఇప్పుడు టిఫిన్ అంటే నా భోజనం. నువ్వేదో అర్జెంట్ పనంటే అన్నానికి కూర్చోబోతున్న దాన్ని అలాగే వచ్చేసాను. కంచంలో పెట్టింది తినకుండా వచ్చేసానని కోపంతో అత్తయ్య ఈ పాటికి అది ఏ కుంటి కుక్కకో పారేసి ఉంటుంది. అనంత్ చాలా నొచ్చుకున్నవాడిలా చూచాడు. వెంటనే సర్వర్ వైపు తిరిగి ఒక భోజనం అన్నాడు. ఒకటేమిటి? నేను తింటుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా? 2 చెప్పు అంది రోజా. నేను తిన్నాను రోజా. తింటే తిన్నావులే, ఆ తిన్నది ఎప్పుడో అరిగిపోయి ఉంటుంది. నీకెందుకు? నీ డబ్బులు వృధా పోనివ్వనుగా. నువ్వు తినలేని వాటిని ముందుగానే తీసి యువతలు పెట్టు, నేను తినేస్తాను అంది. అనంత్ నవ్వి 2 స్పెషల్ మీల్స్కి ఆర్డర్ ఇచ్చాడు. సర్వర్ భోజనం తేవటానికి వెళ్ళాడు. అనంత్ కళ్ళజోడు తీసి జేబు రుమాలతో తుడుచుకోసాగాడు. రోజా ఏదో చెప్పబోయిన దానిలా నోరు తెరిచి మళ్ళీ చెప్పలేని దానిలా ఆగిపోయింది. అది గమనించిన అనంత్ వెంటనే, చెప్పు రోజా, ఏమిటిది? చెప్పబోయి మానేస్తున్నావు అన్నాడు. అనంత్, మా చందు అరెస్ట్ అయ్యాడు, తెలుసా నీకు? కళ్ళు దించుకుని వేలుతో టేబుల్ అంచు రాస్తూ అంది. క్షణంసేపు రోజా ముఖం సిగ్గుతో అవమానంతో కందినట్టుగా అయింది. ఇంత క్రితం నుంచే అనంత్కి ఈ వార్త వినిపించాలని ఆరాటం. తెలుసు అన్నాడు అనంత్. రోజా చివ్వున తలెత్తి చూసింది. తెలుసా? ఎందుకో కూడా తెలుసా? అనంత్ తెలుస్తుందుకున్నట్టు తల ఊపాడు. తనకు తెలిసిన వాళ్ళ దగ్గర చందు నగ కొట్టయిపోయి పట్టుబడ్డాడన్న విషయం మాత్రం చెప్పలేదు. రోజా గుండెల మీద నుంచి బరువు దించుకున్న దానిలా ఒక్కసారిగా గుండె నిండా గాలి పీల్చుకుంది. నిన్న తెలిసిన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే అక్కడున్న పేపర్లో చూశాను. నాకెలాగో అనిపించింది. ఈ సంఘటనకి నువ్వెంత తల్లడిల్లిపోతున్నావో ఊహించలేకపోయాను. అప్పటికప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి, రోజా, నేను ఏ రకంగానైనా నీకు సాయపడగలనా చెప్పు అని అడగాలనిపించింది. కానీ నా మాటలు అతిశయోక్తులుగా భావించవుగా రోజా. రోజా చెమర్చిన కాళ్లతో తల అడ్డంగా తిప్పింది. అలా అనుకుంటానని నువ్వు కల్లో కూడా భావించకనంత్. ఇంకెవరి దగ్గర అయినా అయితే చందు ప్రసక్తి పొరపాటుగానైనా వస్తే సిగ్గుతో నా ప్రాణం పోతుంది. నీ దగ్గర అలా కాదు. ఏ విషయమైనా సరే మనసు విప్పి నీతో సూటిగా చెప్పగలను. థ్యాంక్స్ రోజా, మెనీ థ్యాంక్స్. నీ మనసులో నాకున్న ఆ స్థానానికి ఎప్పటికీ చలనం రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను రోజా. నా పరిచయం నువ్వెలా తీసుకుంటావో నాకు తెలియదు. నీ స్నేహాన్ని మాత్రం నేను చాలా అపురూపంగా, ప్రాణప్రదంగా చూసుకుంటాను. ఈ ప్రపంచంలో నీ స్నేహానికి మించిన విలువైనది ఏదీ నాకు లేదు. చందుకి నా వల్ల ఏదైనా సహాయం కలుగుతుందని నువ్వు అనుకుంటే చెప్పు, తప్పక చేస్తాను. రోజా కళ్ళల్లో ఈసారి నీళ్లు తిరగకుండా ఆపుకోవడం చాలా కష్టమైంది. చాలా కృతజ్ఞరాన్ని. ఈసారి వాడిని అంత తేలికగా వదలడని అనుకుంటున్నారు. వీడి వెనక పెద్ద గ్రూప్ ఉందని, ఆ గ్రూప్ వాళ్లే చందు లాంటి పిల్లల చేత ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేయిస్తున్నారని, ఈసారి వీడియో ద్వారా ఎలాగైనా ఆ గ్రూప్ ఆచూకీ లాగాలని చూస్తున్నారట. మనం చేయగలిగింది ఏమీ లేదు. అనంత్ నొచ్చుకుంటూ, ఎంత తెలివి తక్కువతనం అయినా అంత పట్టపగల. రోజా ముఖం జేవురించింది. తెలివి తక్కువతనమా? కాదు అనంత్, కాదు. తల పొగరు, కండ్లకు పట్టిన కావరం. ఇది వరకు 1-2 సార్లు అలా చేసి పట్టుబడిపోయేసరికి కళ్ళకి అహంకార పొరలు కమ్మి ఉంటాయి. ఏమిటో సానుభూతి చూశాడు అనంత్. రోజా ముఖంలో ఎలాగో అవటం చూసిన అతనికి చాలా బాధగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ కాంతులు విరజిమ్మే కళ్ళతో కళకళలాడుతుండే రోజా సీరియస్గా బాధగా మారిపోతే అతను చూడలేడు, సహించలేడు కూడా. అందుకే వేదాంతులు అన్నాడు. ఏమిటో రోజా ఈ సంఘం, ఈ వ్యవస్థలు, ఈ మధ్యతరగతి ప్రజల జీవన వైచిత్రాలు చూస్తుంటే భావితరాలు ఎలా ఉంటాయో, ఏమైపోతాయోనని భయం వేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో చంద్రన్ లాంటి యువకులు ఇలా ప్రక్క మార్గాలు పడుతున్నారంటే చాలా వరకు మన కుటుంబ పరిస్థితులు, మన విద్యా సంస్థలు కారణమని
గట్టిగా చెప్పొచ్చు. రోజా కోపంగా చూసింది. నువ్వు చెప్పేది చాలా బాగుంది. నీతి నిజాయితీగా బ్రతకాలనే బుద్ధి మనిషికి ఉండాలి కానీ ఉంటే మార్గమే దొరక్కపోతుందా? దొంగతనం కూడా బ్రతకటానికి ఒక మార్గమేనన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు రోజా. ఊరుకో నువ్వు. నిజం రోజా, మన విద్యా విధానంలో చెప్పలేనంత లోపం ఉంది. ఈ కాలంలో నేర్పబడుతున్న ఈ విద్య, దాని తీరు మనిషికి జీవితాన్ని గురించి పగటి కళలు నేర్పుతోందే తప్ప అవసరమైన స్థిరత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నేర్పించడం లేదు. సువర్ణ ఘట్టం లాంటి విద్యార్థి దశ ముగించి యథార్థ ప్రపంచంలోకి అడుగుపెట్టి జీవితంలో ముఖాముఖి నిలబడేసరికి వాళ్ళు ఏర్పరచుకున్న ఆశలకి, పొందిన కళల జీవితానికి పొత్తు కుదరటం లేదు. మనిషికి నీతి ముఖ్యమా, సుఖం ఎక్కువనో, దేన్ని చేపట్టాలో, ఎటువైపు వెళ్లాలో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సహజంగా మానసికంగా బలహీనుడైన మనిషి నీతిని వదిలి సుఖానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోంది. అందుకని దొంగతనం రైట్ అంటావా నువ్వు? ఆవేశంగా అడిగింది రోజా. ఎప్పటికీ అనను, కానీ ఒకటి మాత్రం సత్యం. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని సులువుగా నెరవేర్చడం చేతనవుతుంది. బాగా పాడగలిగేవాడు పరిగెత్తలేడు, పరిగెత్తగలిగేవాడు పాటలు వ్రాయలేడు, పాట వ్రాయగలిగిన వాడు పొలం దున్ని పండించలేకపోవచ్చు. అందుకని ఎవరికున్న నేర్పుతో వాళ్ళ జీవితాన్ని అందుకోవాలని, అనుభవించాలని ఆరాటపడడం సహజం. నేను ముఖ్యంగా విద్యా సంస్థలని వేలెత్తి ఎందుకు చూపిస్తున్నానంటే వాటిలో నేర్పే క్రమశిక్షణ, నీతి మనిషి జీవితానికి పునాదిరాళ్ల లాంటిది. చిన్నప్పటి నుంచే విద్యార్థి దశ నుంచి మనకి యథార్థమైన విలువలు తెలిపేలా మన వ్యవస్థలు మారాలి. మనిషికి ఎప్పుడు తనని గురించి తాను వాస్తవం నేర్చుకోవడం చాలా అవసరం. రోజా హఠాత్తుగా వాదన మానేసి బుద్ధిమంతురాల్లా చెంపకి చేయి ఆనించుకుని అనంత వైపు రెప్ప వాల్చకుండా చూస్తూ ఆసక్తిగా వినసాగింది. ఒక్క విషయం ఆలోచించు నువ్వు. స్థితికి మించిన డాబు, దర్పం తమ సొంతం చేసుకోవాలని ఆరాటపడేవాళ్ళు ఎంతమంది లేరంటావు? ఈ రోజుల్లో ప్రతి వాడికి ఎంతసేపు కష్టపడకుండా డబ్బు రావాలి, సుఖం కలగాలి. లేకపోతే ఈ గుర్ర పందాలేమిటి, ఈ లాటరీలకి అర్థం ఏమిటి? ఎక్కడో ఏ నూటికో కోటికే గెలిచిన ఒక్కడే గుర్తుపెట్టుకుని ఆ అదృష్టం మనకి పట్టకూడదా అని ఆలోచిస్తారే తప్ప అతని అదృష్టం వెనక పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉసురు దాగి ఉందో ఎవరూ ఆలోచించరేం? అసలు కష్టపడకుండా ఈ డబ్బు రావాలన్న ఆలోచనే ఆరోగ్యప్రదమైనది కాదు. ఏ పరిస్థితుల్లోనూ ఎవరూ ప్రోత్సహించకూడదు. ఇది దోపిడీ కాదా? అమాయకుల్ని ద్రోహం చేయడం కాదా? ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనలో అన్ని సంవత్సరాలు మనం వాళ్ళ నీతిని, నిజాయితీకి పుణిపుచ్చుకోవాల్సింది పోయి అర్థం లేని ఆచారాల్ని, వ్యర్థమైన భేషజాలని సొంతం చేసుకున్నాం. మనకు పనికిరాని సుఖం ఇవ్వని అలవాట్లని అలవర్చుకున్నాం. దాంతోనే మనం ఎంత పనికిరాని వాళ్ళమో తెలుస్తోంది. సజీవమైన సమర్థత గల జాతి ఎప్పుడూ తన సంస్కృతిని నిలబెట్టుకుంటూనే ఎదుటివారిలో ఉన్న మంచిని పొందడానికి ఉత్సాహపడుతుంది. అనుకరణ, అర్థం లేని ఆడంబరం పెద్ద సంస్కృతిగా మారిన ఈ రోజుల్లో నైతిక విలువలకి ప్రాధాన్యత తగ్గిపోతోంది. అంటే ఆశ్చర్యపడాల్సింది ఏముంది? ఏమీ లేదు. తను చాలా ఆవేశంగా ఉపన్యాస ధోరణిలో మాట్లాడుతున్నానని హఠాత్తుగా గుర్తించిన అనంత్ సడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయి మొహమాటంగా చుట్టూ చూశాడు. రోజా చిరునవ్వుతో చిన్నగా చప్పట్లు కొట్టబోయి తామున్నది హోటల్ అని గుర్తుకు రావడంతో ఆగిపోయింది. ఇంతలో సర్వర్ భోజనం తెచ్చి అక్కడ పెట్టాడు. వేడి అన్నం, గుమగుమలాడుతున్న సాంబారు, కూరలు చూడగానే రోజాలో కొద్దిసేపు మర్చిపోయిన ఆకలి రెట్టింపుగా విజృంభించింది. అనంత్ అన్నట్టుగానే తన భోజనంలో 3 వంతులు ముందుగానే తీసేసి రోజా వైపు పెట్టేశాడు. రోజా ఆకలిగొన్న పులి ఆహారం చూడగానే దాని మీద పడి ఆత్రంగా తిన్నట్టుగా వేడి అన్నంతో కూరలు, పులుసు కలుపుకుని రావురమని తినసాగింది. కొద్దిసేపు అయిన తర్వాత అనంత్ తనే అడిగాడు, ఒక విషయం చెప్పడానికి వచ్చిన నేను అది వదిలేసిన ఇంకొకటి లెక్చరర్ దంచుతున్నాను కదూ రోజా, నాకు ఇప్పుడు వచ్చిన బాధ ఏంటో తెలుసా? ఏది? నువ్వు ఇంకా చెప్పందే. ఆకలిగొన్న నోటికి అమృతంలా ఉన్న పెరుగు పచ్చడిని తింటూ అందే రోజా. మా అన్నయ్య నాకు ఆ రాచవరం సంబంధం ఖాయం చేశాడు. ఎవరు? ఆ పిల్లికళ్ళ పుండరీకాక్షయ్య గారి కూతురు కస్తూరి అని చెప్పావు. అనంత్ అవునన్నట్లు తలూపాడు. గుడ్, చాలా మంచి వార్త. అయితే నాకు పెళ్లి విందు ఎప్పుడు ఇస్తున్నావు? నీ పెళ్లికి నేను రాను. నువ్వే నాకు ముందుగా మంచి విందు ఇవ్వాలబ్బాయి. పెరుగు పచ్చడిని ఆశాంతం తినేసే ప్రయత్నంలో ఉన్న రోజా తలెత్తి చూడలేదు కానీ చూసినట్టయితే అతని హృదయం దేనికో విలవెల్లాడుతున్నట్టుగా గమనించి ఉండేది. అనంత్ ఆగలేక అడిగాడు, రోజా, నాకు పెళ్ళంటే నీకేమీ అనిపించదా?
బాగుంది, ఎందుకు అనిపించదు, సీరియస్గా అంది రోజా. అనంత్ ఎంతో ఆసక్తితో ముందుకు వంగి, చెప్పు, ఏమనిపిస్తుంది? ఒక విధంగా సంతోషం, మరో విధంగా తీరని దుఃఖం. దుఃఖం ఎందుకో చెప్పు మొదట. అతను అడిగిన తీరుకి రోజా తలెత్తి చూసింది. తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది, ఎక్కడి వాడివి నువ్వు, ఆ మాత్రం గ్రహించలేవా? ఓహో, నేను వట్టి మూర్ఖుడినన్న సంగతి నీకు తెలుసు. నీ నోటితో నువ్వు విడమర్చి చెప్పు. రోజా సమాధానం చెప్పకుండా చూడసాగింది. రోజా, ప్లీజ్, ఆదుర్దాగా ఆలస్యం భరించలేని వాడిలా అడిగాడు అనంత్. దుఃఖం కాదా మరి? నువ్వు కాస్త పెళ్లి చేసుకుని నీ దారి నువ్వు చక్కాబోతే నాకు ఈ విందు భోజనాలు ఎవరు పెడతారు? పాటలు వినమని చెప్పి దానికి లంచంగా సినిమాలకి ఎవరు తీసుకెళ్తారు నన్ను? ఎంతో అమాయకంగా ఉంది. అనంత్ ముఖానికి వడగాలి తగిలిన వాళ్ళ వెనక్కు తగ్గాడు. అతని ముఖం వివర్ణమైంది. క్షణంసేపు దీర్ఘంగా ఏదో ఆలోచించాడు. మళ్ళీ ముందుకు వంగి, ఒకవేళ నేను పెళ్ళైన తర్వాత కూడా నీకు ఇలాగ భోజనాలు పెట్టి సినిమాలు చూపిస్తాననుకో, వాటికేమీ అంతరాయం రాదనుకో. అప్పుడు రోజా అతని వైపు రెప్ప వాల్చకుండా పరీక్షగా చూసింది. అనంత్ పెదవులు బిగబట్టి అతని హృదయం అంతా కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా రోజా నోటి నుంచి రాబోయే మాట కోసం వేచి చూస్తున్నాడు. అది గమనించిన రోజా తన మనసులో భావం అతనికి అందనివ్వకుండా తూచినట్టుగా జాగ్రత్తగా తెచ్చిపెట్టుకున్న నిర్లక్ష్యంతో వేళాకోళంతో మాట్లాడింది. వెళ్ళవయ్యా నువ్వు, ఈ కబుర్లన్నీ ఇప్పుడేలే. భార్యమని తగిలితే మళ్ళీ కంటికి కూడా కనిపించవు. నీలాంటి వాళ్ళంతా పెళ్ళాం కొంగులకి అయస్కాంతల్లో అంటుకుపోరు. లేదు రోజా, నిజం చెప్తున్నాను. పెళ్ళైనా నేను పెళ్ళాన్ని లక్ష్య పెట్టననుకో. ఇప్పుడు చెబుతావయ్యా బాబు, పోనీ నిజమేననుకుందాం. నువ్వు చాలా మంచివాడివి కాబట్టి ఏదో నా మీద జాలితోనో అభిమానం చేతనో పాత స్నేహం గుర్తు పెట్టుకుంటావే అనుకో. కానీ ఆ రాబోయే మహారాణి ఒప్పుకోవద్దు. నాతో నువ్వు స్నేహంగా ఉంటావని, నీ జేబులో డబ్బులు నా విందు భోజనాలకు ఖర్చు అయిపోతున్నాయని తెలియగానే నీ కళ్ళజోడు విరగొట్టి మెడకి తాడేసి తన మంచం కోడికి కట్టేసుకుంటుంది. అప్పుడు ఆ భయంతో నీకు రోజా గీజా ఎవరు గుర్తుండరు. ఎప్పుడైనా బజార్లోనైనా కనిపిస్తాననుకో, నన్ను చూడనట్టే ముఖం తిప్పుకుని వెళ్ళిపోతావు. అప్పుడు నేను ఒంటరిని, ఏకాకిని. అనంత్కి రోజా మొట్టమొదటి మాటలు నచ్చకపోయినా చిట్ట చివరి ఒంటరిని, ఏకాకిని అనే మాటలు, ఆ పలికే తీరు చాలా నచ్చింది. తను లేకపోతే రోజా ఒంటరిదాన్ని అయిపోతానని ఒప్పుకుంటోంది. అతను కోరుకున్న సమాధానం లభించినట్టయి. సరే, అయితే నా మీద నీకు నమ్మకం లేదుగా, అందుకే మన ఇద్దరి మధ్య మరో వ్యక్తే వద్దు, నేను అసలు పెళ్లి చేసుకోను అన్నాడు. నిజంగా? తెచ్చిపెట్టుకున్న ఆనందంతో అంది రోజా. నిజంగా, మన స్నేహం సాక్షిగా నీ మీద ఒట్టు. రోజా ఇబ్బందిగా చూసింది. థ్యాంక్స్, కానీ ఇంత చిన్న విషయానికి నువ్వంత పెద్ద త్యాగం చేయడం నేను ఒప్పుకోను బాబు. నువ్వు పెళ్లి చేసుకుని తీరాల్సింది. ఇది త్యాగం కాదు రోజా. ఆ పిల్ల నాకు నచ్చలేదు, ఆ సంబంధం నాకు ఇష్టం లేదు. అది సంగతి. అలా చెప్పు. ఇప్పటికీ అర్థమైనట్టుగా తేలికగా నవ్వేసింది రోజా. నేను నీతో అర్జెంట్ అని చెప్పానే, అది దీని గురించి. ఉండు, ఒక్క నిమిషం, భోజనం అయిపోయింది, చేయి కడుక్కుని వచ్చేస్తాను. ఆఖరిసారిగా అన్నట్టుగా రోజా కొబ్బరి పెరుగు పచ్చడి గిన్నెని వేళ్లతో రాచి నోట్లో పెట్టుకుంది. అనంత్ కంపరంగా చూసి, అబ్బబ్బా, ఏమిటా గిన్నెలు నాటం, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఏమనుకుంటారు? మనం డబ్బిచ్చి కొనుక్కున్నాం, తింటున్నాం, అంతేగా. అయినా చూడడానికి ఇక్కడ ఎవరూ లేరుగా అంది చుట్టూ చూస్తూ. ఎవరూ లేకపోవడం ఏమిటి? సర్వర్లు లేరు. నీ వరసను చూస్తే ఆ గిన్నె కూడా నమిలేసేటట్టున్నావు. రోజా అందమైన పలువరస తలుపుమనేలా నవ్వింది. పోదు నువ్వు మరీను. అయినా ఈ గిన్నెలేమిటి బాబు, మరీ చిన్నపిల్లల్లా అన్నాలాట ఆడుకునే గిన్నెల్లా ఉన్నాయి. ఈ హోటల్ వాళ్ళు మరీ పీనాసుల్లా ఉన్నారు. చిన్న గిన్నెలా అవి? ఆ గిన్నెల్లో నువ్వు 2-3 సార్లు వేయించుకున్నావు. పైనుంచి వాళ్ళని పీనాసులు అంటున్నావు. బాగుంది కాబట్టి తిన్నాను, తప్పేముంది? దబాయింపుగా అంది. తప్పు లేదులే, గిన్నెలో ఉన్నది తినడం తప్పు కాదు, లేనిది నాకటం అసభ్యత. కానీ రోజా లేచి చేయి కడుక్కోవడానికి వెళ్ళబోతూ గోమిగా అంది. అయినా నీలాంటి అర్భకుల మూలంగా ఈ హోటల్ వాళ్ళకి ఎంత లాభమని పావలా అన్నం తిని రూపాయి ఇచ్చి వెళ్తారు మీలాంటి వాళ్ళు. అందుకే వీళ్ళు ఇట్టే చూస్తుండగా మేడలు కట్టేస్తారు. అది వాళ్ళ తప్పు కాదనుకో. అందుకే మధ్య మధ్యలో నాలాంటి బకాసులు లాంటి వాళ్ళు వచ్చి పావలా ఇచ్చి రూపాయి అన్నం తినిపోవాలి. అప్పుడు సరే ఏమంటావు? అనంత్ నవ్వాడు.
రోజా లాంటి మాటకారి చిలిపి మనిషి అతను ఎక్కడా చూడలేదు. ఆ మాటల్లో వెన్నెల, ఆ చిలిపిదనంలో చల్లదనం అతనికి చాలా హాయిగా అనిపిస్తాయి. రోజా ఆ సమయంలో అతనికి ప్రాణం కంటే ఎక్కువగా అనిపిస్తుంది. వెన్నెల కిరణాలను వెదజల్లే అపురూపమైన జాబిలి రోజా. ఆ వెలుగులో, ఆ వెన్నెల్లో ఎలాంటి మనిషి అయినా సేద తీరవచ్చు. పైగా పొగరుమూతగా కఠినంగా కనిపించే రోజాలో అంతర్గతంగా స్నేహమై మృదుభాషిని అయిన మరో వ్యక్తి ఉందని అనంత్ ఏనాడో గుర్తించాడు. ఆ గుర్తింపు వల్లనే రోజాకి అంతగా చేరువగా రాగలిగాడు. ఎప్పటికైనా ఆ స్నేహమూర్తిని సొంతం చేసుకుని జీవితాన్ని వెన్నెలమయం చేసుకోవాలని అతని వాంఛ. జీవితాశయం కూడా. రోజా చేయి కడుక్కుని వచ్చింది. చీర కొంగుతో చేయి తుడుచుకుంటున్న రోజాని మళ్ళీ కంపరంగా చూసిన అనంత్ అబ్బబ్బా అంటూ జేబులోంచి తెల్లటి జేబురుమాలు తీసిచ్చాడు. దాన్ని తీసుకుని చేయి తుడుచుకోబోతున్న రోజా ఆగి పరీక్షగా చూసింది. జేబురుమాల మీద ఒక మూలగా ఆకుపచ్చ దారంతో వి అనే అక్షరం కుట్టబడి ఉంది. వి అంటే అని అడిగింది. జేబురుమాలతో పాటు మరో 2 ఉత్తరాలు తీసి వాటిలో ఒకటి పరీక్షగా చూస్తున్న అనంత్ తలెత్తకుండానే వి అంటే విజయ్ అన్నాడు. విజయ్ అంటే? అవును, మా అన్నయ్య విజయ్. ఏం విశేషం? ఈరోజు మర్యాదగా అన్నయ్య అంటున్నావే, ప్రతిసారి నామగుడు నాయముడు అనేవాడివిగా. రోజా నవ్వుతూ జేబురుమాల మడత పెట్టి తిరిగి ఇచ్చేసింది. ఇది ఫ్రెండ్స్, పెద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.